నమస్కారం అండి. మనం ఇప్పుడు మంచి కథను విందామా? రాఘవ తల్లి చితిమంటలు ఇంకా చల్లారనే లేదు. ఆ ఇంట్లో అల్లకల్లోలం మొదలైంది. ఏడుపులు తూడుపుల స్థానంలో శాపనార్థాలు మొదలయ్యాయి. శ్మశాన వైరాగ్యపు వాతావరణం మాయమై ఆర్థికపరమైన గింజులాటలు ఆరంభమయ్యాయి. ముఖ్యంగా ఆ వృద్ధురాలిపై ఉన్న సొమ్ముల విషయంలో ఆ ఇంట్లో యుద్ధ వాతావరణం లాంటిదే ఏర్పడింది. ఎడచూపులు పెడచూపులు, సూటిపోటీ మాటలు నడుస్తున్నాయి. రాఘవ చెల్లెలు సరోజ తల్లిపై ఉన్న సొమ్ములన్నీ తనకే చెందుతాయంటుంది. రాఘవ వాటిని వదిలిపెట్టుకోవడానికి సిద్ధంగా లేడు. ఈ విషయంలో సరోజ, రాఘవ భార్య కమల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం లాంటిది ఏర్పడింది. ఇంట్లో ఉన్న బంధువుల నోళ్లల్లోనూ ఇదే విషయం నానుతోంది. చుట్టుపక్కల ఇళ్లల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. కొందరు రాఘవను, మరికొందరు సరోజను సమర్థిస్తున్నారు. రాఘవ బావ మధుసూదన్ బావమరిదిపై కారాలు మిరియాలు నూరుతున్నాడు. కర్మ కార్యక్రమంలో ఒకటైన పిట్టకు పెట్టి స్నానాలవి ముగించుకొని ఇంటికొచ్చారు. భోజనాలు చేసి కూర్చున్నారు. నేనొక్కదాన్నే ఆడబిడ్డను, మా అమ్మ మీదున్న సొమ్ములన్నీ నాకే రావాలి. ఇది రివాజు, నన్నేడ్పించుకోవద్దు. ఏడుస్తూ శాపనార్థాలు పెడుతూ అంది సరోజ. భార్య మాటలకు వంత పాడాడు మధుసూదన్. ముసలమ్మను బాగా అరుచుకున్నావని బంగారం అంతా నీకివ్వాలి కదా, మేమే అప్పుల్లో పడున్నాం, ఒక్క పిసర కూడా నీకు ఇచ్చేది లేదు. ఏమట, ఆడబిడ్డట, బంగారం ఇయ్యన్నట. చేతులు వ్యంగ్యంగా తిప్పుతూ అంది కమల. ఆ మాటలకు గయ్యమని లేచింది సరోజ. చేతులను గాల్లో నేలకేసి చరిచినట్టు చేస్తూ, బాగా కారెడ్డాలాడుతున్నారేంది, నా ఉసురు తగిలి నాశనమైపోతారు. ఆడబిడ్డను ఏడ్పించుకున్న వాళ్ళెవ్వరూ బాగుపడలేదు అని ఏడవడం మొదలుపెట్టింది. కడుపుల దుఃఖం లేకున్నా ఏడుపు ఒకటి. ఎవ్వరి నాశనం వాళ్ళెంబడే ఉంటుంది. నీ సొమ్మేమైనా తింటే మేము నాశనమవుతాం, మా సొమ్ము తింటే నువ్వు నాశనమవుతావు. కాకులు శాపిస్తే బక్కగొడ్లేం చాపై. సరోజకు ధీటుగా జవాబిచ్చింది కమల. అటు రాఘవ, ఇటు మధుసూదన్ తమ భార్యల పక్షం వహించి మాట్లాడటానికి సిద్ధమవుతున్నారు. అది చూసి రాఘవ మేనమామ చంద్రయ్య లేచి నిల్చున్నాడు. మీకేమైనా బుద్ధుందా? మీరు అసలు మనుషులేనా? ముసల్ది పోయి 3 రోజులన్నా కాలేదు. చావు వాసనైనా పోనింట్లో బంగారం కోసం కుక్కల్లా కొట్లాడుకుంటున్నారు. ఛీ, మీ పుటకల పాడుగాను. కొంచెం ఆగితే ఏం పోయింది? పెద్ద కర్మ వరకన్నా ఆగుండ్రి. ఆ తెల్లవారి అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఈలోగా నోరు తెరిస్తే బాగుండదు, గద్దరించినట్టు అన్నాడు. ఆ మాటలతో అందరూ నోళ్లు మూసుకున్నారు. కర్మైన తెల్లవారే మాట్లాడుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే వాళ్ళు ఒకరితో ఒకరు హృదయపూర్వకంగా మాట్లాడుకోవటం లేదు. వాళ్ళ మనసంతా ఆ బంగారంపైనే. ఆ బంగారం దక్కించుకోవడానికి తమకు మద్దతుగా మాట్లాడే పెద్ద మనుషులను కూడగట్టుకుంటున్నారు. సరోజ, కమల వృద్ధురాలి మరణం గూర్చి వల్లిస్తూ పోటీ పడి ఏడుస్తున్నారు. మధుసూదను, అతని తరపు వాళ్ళు కర్మకాండ కోసం రాఘవతో వీలైనంత ఎక్కువ ఖర్చు చేయించడానికి ప్రయత్నిస్తున్నారు. వారం రోజులుగా రాఘవ మనసు రకరకాల సంఘర్షణకు లోనవుతోంది. ఆ సొమ్ముల గూర్చి ఆలోచిస్తూనే అన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు. ఆ రోజే పెద్ద కర్మ ముగిసింది. అర్ధరాత్రి వరకు వచ్చిపోయే జనంతోనే సరిపోయింది. మంచంలో నడుం వాల్చాడు రాఘవ. కానీ ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టడం లేదు. తెల్లవారితే సొమ్ముల గూర్చి పంచాయితీ. ఆ సొమ్ములు చెల్లెకివ్వాలా? అసలు ఎందుకు ఇవ్వాలి? తల్లి మీది సొమ్ములు కూతురికే చెందుతాయి అంటారు. కానీ ఎప్పుడు? అవసరాల్లో తల్లిని ఆదుకున్నప్పుడు. మరి తన చెల్లెలు తల్లి గురించి ఏం పట్టించుకుంది? సమయానికి వచ్చి సొమ్ములు మాత్రం కావాలంటుంది. ఆ సొమ్ముల కోసం చెల్లె ఎంత గొడవ చేస్తుంది, ఇంట్లో ఎంత అల్లకల్లోలం సృష్టిస్తుంది. అమ్మ బతికున్నప్పటి నుంచే ఎంతో గందరగోళం చేస్తుంది. సొమ్ముల కోసం చెల్లెలు చేసిన పనులన్నీ జ్ఞాపకం వస్తున్నాయి రాఘవకు. 4 ఏళ్ల క్రితం సరోజ రాఘవ ఇంటికొచ్చింది. అప్పుడు ఆమె 10 ఏళ్ల కూతురు వృద్ధురాలితో, అమ్మమ్మ, నువ్వెప్పుడు చచ్చిపోతావు?
ముసల్దానివైనావు కదా, ఎలాగూ చనిపోయేదానివే. నీ మీదున్న నగలు నాకు ఇయ్యి, కరిగించి రింగులు చేయించుకుంటా. నువ్వు చనిపోయిన తర్వాత ఆ నగలు మా అమ్మకే వస్తాయట కదా, అప్పుడైనా అవి నాకే ఇస్తానంది మా అమ్మ అంది. ఆ మాటలు విన్న వృద్ధురాలు కళ్ళ నీళ్లు తీసుకుంది. అక్కడున్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. ఆ అమ్మాయిని కసిరారు. సరోజ మాత్రం కూతుర్ను ఒక్క మాట కూడా అనలేదు. తొందరగానే చచ్చిపోవాలనుందమ్మా, కానీ చావు రావడం లేదు. ఏం చెయ్యాలో చెప్పు. బలవంతంగా ప్రాణం తీసుకోవటం బాగుండదు కదా. ఆ పైవాడు తీసుకెళ్లేంతవరకు ఉండక తప్పదు. నేను చచ్చిపోయేంతవరకు మీ అమ్మను ఆగమను, మనవరాల్ని దగ్గరకు తీసుకుని అందా వృద్ధురాలు. ఎప్పుడు పుట్టింటికొచ్చినా తల్లి మీది సొమ్ముల గూర్చే అడుగుతుంది సరోజ. అవి ఎలాగూ తనకే వస్తాయి కాబట్టి అప్పుడే ఇవ్వమంటుంది. ఇవ్వకుంటే శాపనార్థాలు పెడుతూ పోతుంది. ఓసారి తల్లి జబ్బు పడితే చూడడానికి వచ్చింది సరోజ. పండ్లు బ్రెడ్డు తెచ్చి తల్లికి తినిపించింది. దగ్గరగా కూర్చొని ఆప్యాయంగా మాట్లాడింది. తల్లిని సరిగా చూసుకోవడం లేదని వదిన మీద నిష్ఠూరాలాడింది. తెల్లవారితే ఇంటికి పోతాననగా రాత్రి తల్లి పక్కన కూర్చొని, అమ్మా, నువ్వు త్వరలో చనిపోవడం ఖాయం. ఏం బతికినా కొన్ని రోజులో, మహా అయితే నెలలో. మంచంలో పడున్న నీ మీద సొమ్ములుండేం చేస్తాయి? అవి ఎలాగూ నాకే ఇస్తావు కదా. నువ్వు చనిపోయిన తర్వాత అన్నయ్య వదిన సొమ్ములు నాకివ్వడానికి కిరికిరి చేస్తారేమో. అందుకోసం ఇప్పుడే నాకిచ్చేయి. నువ్వు చనిపోతే ఏడ్చేదాన్ని నేనొక్కదాన్నే కదా అంది. చెల్లెల మాటలు విని అసహించుకున్నాడు రాఘవ. వృద్ధురాలి కళ్ళ వెంట పటపటా నీళ్లు కారాయి. కొద్ది క్షణాలాగి ఆమె సరోజతో, అవునమ్మా, నేను చస్తే ఏడ్చేది నువ్వే. ఏడవటానికి కిరాయి కిందనైనా నా సొమ్ములు ఇమ్మంటావు. అయినా ఎవరేడుస్తారో నేను చూడొస్తానా బిడ్డ? ఇది ఎలాగూ నీకే. కనీసం నేను చనిపోయేంతవరకైనా నా మీద ఉండని అంది. తల్లిని తిడుతూ వెళ్ళిపోయింది సరోజ. అన్నా వదినలే తనకివ్వకుండా చేస్తున్నారని వాళ్లనూ తిట్టింది. తల్లి బతికున్నప్పుడే ఆ సొమ్మును చేజిక్కించుకోవడానికి సరోజ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. లేవలేని స్థితిలో మంచంలో ఉన్న తల్లి దగ్గరకు 2 నెలల క్రితం వచ్చింది సరోజ. అప్పుడు కూడా సొమ్ముల గూర్చే గొడవ చేసింది. 2 పెద్ద మనుషుల సమక్షంలో వాటిని తీసి పెట్టెలో వేసి తాళం వేశాడు రాఘవ. అలాంటి చెల్లెలకు సొమ్ములు ఇవ్వాలా? తల్లి గూర్చి ఏం బాధ్యత తీసుకుందనివ్వాలి? ఒకవేళ తన చెల్లెలు తల్లిని బాగా చూసుకుంటే ఆ నగలు ఇచ్చేవాడా తను? ఏమో. తనను తానే రకరకాలుగా ప్రశ్నించుకున్నాడు రాఘవ. ఊళ్ళోనే ఎలిమెంటరీ టీచర్గా పనిచేస్తున్న రాఘవకు మారుమూల పల్లెటూరుకు బదిలీ అయింది. ఆ సమయంలోనే తల్లికి జబ్బు చేసింది. తల్లిని అక్కడకు తీసుకుని పోయే పరిస్థితి లేదు. పోగా మళ్ళీ ఊళ్ళోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు రాఘవ. ఆ సమయంలో తల్లి జబ్బు పడడం అతనికి బాధాకరంగానే ఉంది. అప్పుడే సరోజ, చంద్రయ్య రాఘవ దగ్గరకు వచ్చారు. అమ్మను తీసుకెళ్ళి కొన్ని రోజులు ఉంచుకో, తర్వాత నేను తీసుకొచ్చుకుంటాను. నాకిప్పుడు వస్తే లేదు చెల్లెలతో అన్నాడు రాఘవ. ఆరోగ్యం మంచిగా లేని దాన్ని తీసుకుపోయి నేనేం చేసుకోవాలి? ఇప్పుడు బాగా పనులన్న కాలం, నా నుంచి కాదు అంది. రాఘవ మేనమామ చంద్రయ్యని అడిగాడు. చంద్రయ్య ఆమెను తీసుకువెళ్ళాడు. అప్పుడు 3-4 నెలలు వృద్ధురాలు అక్కడే ఉంది. ఇన్ని జరిగాక కూడా ఆ సొమ్ములు చెల్లెలకు ఎందుకు ఇవ్వాలి? పోగా తన పరిస్థితి కూడా ఏం బాగాలేదు. ఇదివరకే అప్పులున్నాయి. దానికి తోడు కర్మ బాగా చేయాలని, ఘనంగా చేయాలని తనతో విపరీతంగా ఖర్చులు పెట్టించారు. తానిప్పుడు మరిన్ని అప్పుల్లో కూరుకుపోయాడు. అమ్మ మీద 4 తులాల బంగారం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే హాస్పిటల్ ఖర్చులు ఎన్నైనా భరించాడు. మరిప్పుడు ఆ సొమ్ములు చెల్లికి ఇవ్వాలంటే ఎలా కుదురుతుంది? రకరకాలుగా ఆలోచిస్తున్నాడు రాఘవ. ఈ 10 రోజులుగాను, అంతకు ముందు
తల్లి మీది నగలను ఆడబిడ్డకివ్వాల్సిన విషయం గూర్చి కోస్తా మిత్రులను, రాయలసీమ మిత్రులను అడిగి వాళ్ళు చెప్పిన విషయాలను జ్ఞాపకం చేసుకున్నాడు. రాఘవ కోస్తా మిత్రులు ఇలా చెప్పారు: మా ప్రాంతంలో తల్లి మీదున్న సొమ్ములు సాధారణంగా కూతురుకే ఇస్తారు. కానీ తల్లి బాధ్యతను కొంతైనా స్వీకరించాలి. మా ప్రాంతంలో కూతురిళ్లల్లో తల్లులు చాలా రోజులు ఉండడం జరుగుతుంది. జబ్బు పడిన రోజుల్లోనూ కూతురు చూసుకుంటుంది. తన చెల్లెలు చుట్టపు చూపుగా రావడం, లాంఛనాలవి తీసుకెళ్లడమే కానీ తల్లినెప్పుడూ పట్టించుకోలేదు. ఒకవేళ తన తల్లిని పట్టించుకొనున్నా తన నగలు ఇచ్చేవాడా? ఎక్కడి ఆచారాలక్కడ అని తనకు తాను సమాధానం చెప్పుకున్నాడు రాఘవ. రాయలసీమ మిత్రుడు ఇలా చెప్పాడు: మా ప్రాంతంలో తల్లి మీదున్న సొమ్ముల్లో ఆమె తల్లిగారి నుంచి ఆమెకు సంక్రమించినవి మాత్రమే కూతురుకొచ్చే అధికారం ఉంటుంది. మరి తన తాతగారి నుంచి వచ్చిన సొమ్ములు ఏమున్నాయి? అమ్మ మీది సొమ్ములన్నీ తన తండ్రి చేయించినవే. ఈ విషయం అమ్మే చెప్పింది. ఆ విధంగా చూసినా ఆ సొమ్ములు తనకే చెందుతాయి. తాను తండ్రి బాధ్యతను స్వీకరించాడు. తండ్రి జబ్బు పడినప్పుడు కూడా చెల్లెలేం పట్టించుకోలేదు. ఆనవాయితీగా 9వ రోజు జరిపే చిన్న కర్మ ఖర్చులో కొంత భరించడానికి కూడా గొడవ చేసింది. ఎట్టి పరిస్థితిలోనూ చెల్లెలకు ఆ సొమ్ములు ఇవ్వకూడదనే నిర్ణయించుకున్నాడు రాఘవ. తనను తాను సమర్థించుకోవడానికి రకరకాలుగా తర్కించుకున్నాడు. వాదాలను తనకనుకూలంగా మార్చుకున్నాడు. తెల్లవారి పంచాయతీ పెద్దల ముందు ఏం మాట్లాడాలో, భార్యతో ఏం మాట్లాడించాలో రిహార్సల్లా చేసుకున్నాడు. తెల్లవారుజామున నిద్రలో కొరిగాడు. అతడు మేల్కొనేసరికి బారెడు పొద్దెక్కింది. ఉదయం 10 గంటలవుతోంది. ఊరి పెద్ద మనుషులు ఒక్కొక్కరూ రాఘవ ఇంటికి వస్తున్నారు. ఇంటి ముందే పంచాయతీ. పెద్దలంతా బల్లల మీద, మంచాలపై, అరుగు మీద కూర్చున్నారు. కర్మ అయిన తర్వాతనే వెళ్ళిపోవలసిన రాఘవ బంధువుల్లో కొందరు ముఖ్యులు ఈ పంచాయతీ కోసమే ఇంకా ఉన్నారు. రాఘవ, కమల, మధుసూదన్, సరోజ వాకిట్లో పందిరిగొంజల దగ్గర నిల్చున్నారు. చావు వాసనైనా పోనింట్లో అన్నా చెల్లెండ్లు సొమ్ముల కోసం పంచాయతీ పెట్టుకోవడం పెద్ద మనుషులకు అసహ్యం అనిపిస్తుంది. వృద్ధుడైన పంచాయతీ మెంబర్ రామ్రెడ్డి అందర్నీ చూసి గొంతు సవరించుకున్నాడు. విషయం తెలిసిందే, దీన్ని పెద్దగా పొడిగించాల్సిన అవసరం లేదు. మూరెడు పొడుగు రాగం తీసి ఏలడంత పాట పాడినట్టు కాకుండా దీన్ని త్వరలో ముగిద్దాం. ఇది పెద్ద మనుషుల దాకా రావాల్సింది కాదు. ఇంట్లోనే ఏదో విధంగా చేసుకోవాల్సింది పోయి నలుగురిలో పడ్డారు. ఉన్న కొద్ది నగ కోసం కుక్కల్లా కాట్లాడుకుంటున్నారు. మీలో ఎవరికీ ఓపికలు లేవు. మా చెల్లే కదా, తోడబుట్టింది, వదిలిపెడితే ఏం పోతుందని రాఘవ అనుకోవడం లేదు. అన్న అప్పుల్లో ఉన్నాడు, పట్టుబట్టడం ఎందుకని సరోజ అనుకోవడం లేదు. ఈ విషయం ఏం చేద్దామో చెప్పండి అన్నాడు. ఆ మాటలను అందరూ శ్రద్ధగా విన్నారు. ఈ సొమ్ముల కోసం ఇంటి వాతావరణమే మారింది. ఇంట్లో చావు వాసనకు బదులు డబ్బు వాసన మొదలైంది. ఏడుపులు తూడుపులకు బదులు తిట్లు శాపాలు చోటు చేసుకున్నాయి. కలకాలం కలిసి ఉండాల్సిన అన్నా చెల్లెండ్లు తల్లి కాష్టం ఆరకముందే తగువులాడుకుంటున్నారు. ఈ 10 రోజుల నుంచి అంతకు ముందు కూడా నగల కోసం జరుగుతున్న ఘర్షణ మనందరికీ తెలుసు. రాఘవ, సరోజ, మీకు నేను చెప్పేది ఒకటే బిడ్డ, డబ్బు శాశ్వతం కాదు. ఈ నగల కోసం మీ మధ్యనున్న సంబంధాలను నాశనం చేసుకోవద్దు అన్నాడు వెంకటేశ్వరరావు. రాఘవ కొంచెం ముందుకు జరిగి పెద్ద మనుషులతో, మీరంతా కొంచెం శ్రద్ధగా వినండి. అది నాకు చెల్లెలే, కాదనడం లేదు. నాతో రక్తం పంచుకొని పుట్టిందే. కానీ అది మా అమ్మ మీది సొమ్ముల కోసం ఎంత అమానుషంగా ప్రవర్తించిందో మీకు తెలీదు. మా అమ్మ చావక ముందే ఎలాగూ చస్తావు కదా నగలివ్వమంది. తన కూతురుతోనూ అడిగించింది. సొమ్ముల కోసం మా అమ్మ చావును కోరుకుంది మా చెల్లెలు.
చావాలని 1000 కళ్ళతో ఎదురుచూసింది అన్నాడు. ఆ మాటలు విని ముందు కురికొచ్చింది సరోజ. చేతులు ఊపుతూ అంది, నువ్వేమో అమ్మను పువ్వుల్లో పెట్టి సాదినవు, నేనేమో అమ్మ చావాలని చూశాను. అందుకే కదా అమ్మ చావకు ముందే సొమ్ములు తీసి దాచిపెట్టావు. నీ పెండ్లాము నువ్వు అమ్మ తొందరగా చస్తే సొమ్ములు తీసుకోవచ్చని చూశారు. అందుకే ఈ నాటకం ఆడుతున్నారు. ఆడబిడ్డ నేర్పించుకునే వాళ్ళు ఎవ్వళ్ళు బాగుపడరు. తల్లి, మేం బాగుపడకపోని నువ్వే బాగుపడి పెద్ద పెద్ద బంగళాలు కట్టుకో, ఎవ్వరి నాశనం వాళ్ళెంబడే ఉంటుంది అంది కమల. ఆగుండ్రి నీ అవ్వ అని లేచి నిల్చున్నాడు కొండలరావు. ఇన్ని రోజులు ఒకరినొకరు చెప్పించుకున్నది చాలదా? పెద్ద మనుషుల ముందు కూడా తిట్టుకోవాలా? మీ కారెడ్డాలు శాపాలు విడిచిపెట్టి అసలు విషయంలోకి రండి. ఈ విషయంలో పట్టు విడుపులుండాలి. సరోజా, నువ్వేమంటావో చెప్పు అన్నాడు. నేననేదేముంది, లోకం రివాజు ప్రకారం ఆ సొమ్ములు నాకే రావాలి అంది సరోజ. అట్లని ఎక్కడా రాసిలేదు. ఇచ్చేవాళ్ళు ఇస్తారు, లేనివాళ్ళు లేదు. అది వాళ్ళ నడుమనున్న సంబంధాలను బట్టి శక్తిని బట్టి ఉంటుంది అన్నాడు రాఘవ తరపు పెద్ద మనిషి ఒకతను. మీరు చెప్పేది బాగానే ఉంది. పెద్ద మనిషి అని పేరంటం పిలిస్తే ఏదో చేసినట్టుంది మీ కథ. సంబంధాలు గింబంధాల గుర్చెందుకెక్కడా? ఆడబిడ్డకు రావాల్సిన సొమ్ములు ఖచ్చితంగా మాకు రావాల్సిందే అన్నాడు మధుసూదన్. అవునవును అన్నారు కొందరు పెద్ద మనుషులు. అలా గడ్డి పెట్టండి, మానం వస్తుంది అంది సరోజ. సరోజ, మధుసూదన్, ఆ నగల గూర్చి మీరింత పట్టుబడుతున్నారు కదా, ముసలవ్వకు జబ్బు చేసినప్పుడు మీరేమైనా చేశారా? ఆమెనేమన్నా అరుచుకున్నారా? అట్ట పెట్టండి గడ్డి అంది కమల. ఆడబిడ్డ నేర్పించుకుంటూ గడ్డి తినే మనుషులెవరో తెలుస్తూనే ఉంది. అరుచుకునే వరకు అరుచుకున్నాను. అయినా కొడుకుండగా నాకేం అవసరం అరుచుకుంటానికి? మా తల్లిదండ్రుల ఆస్తి ఎవళ్ళు అనుభవిస్తున్నారు అంది సరోజ. అలాంటప్పుడు ఈ సొమ్ములు నీకెందుకు ఇవ్వాలి? ఇన్ని రోజులుగా తల్లిని పోషించింది రాఘవ. జబ్బు పడితే దవాఖానల వెంట తిరిగింది రాఘవ. కర్మకాండ ఖర్చులన్నీ భరించింది రాఘవ. తల్లిదండ్రులను పున్నామ నరకం నుండి తప్పించేది కొడుకు. మరి నగలు కొడుక్కి కాకుండా బిడ్డకెందుకు ఇవ్వాలి? భలే పెద్ద మనిషివోయ్ కొండయ్యా. తల్లి మీదున్న సొమ్ముల మీద బిడ్డకే హక్కుంటుంది. తల్లి చనిపోతే భోరు భోరును ఏడ్చేది కూతుర్లు. కూతుర్లు లేని తల్లి చనిపోయినప్పుడు అక్కడ పెద్దగా ఏడుపులు వినిపించటం తక్కువ. తల్లి కోసం ఏడ్చినందుకైనా ఇవ్వాలి. ఏడ్చినందుకు కిరాయి కిందికా పటేలా నగలివ్వడం? మనిషి చనిపోతే హృదయపూర్వకంగా ఏడ్చేవాళ్ళు ఒక్కరిద్దరున్నా చాలు. మా చెల్లె నగలను దృష్టిలో పెట్టుకుని ఏడ్చుండవచ్చు, కానీ నగల కోసం ఏడ్చే ఏడుపు ఏడుపు కాదు. నేను మా చెల్లె కంటే ఎక్కువే ఏడ్చాను. మా చుట్టాలు మట్టు ఏడ్చారు. మరి వీళ్ళందరికీ ఏమివ్వాలి? నేనట నగల కోసం ఏడ్చిందట, ఈయనేమో హృదయపూర్వకంగా ఏడ్చిండంట. అమ్మ తొందరగా చావాలని చూసింది మీరు. ఆగుండ్రి మీరు. ఒకరినొకరు తిట్టుకోవడం దెప్పుకోవడమే కానీ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో ఆలోచించడం లేదు. రాఘవ, ఎందరేడ్చినా కూతురు ఏడ్చినట్టుండదు. తల్లిపోతే బిడ్డకు కడుపులోంచి తన్నుకొస్తుంది ఏడుపు. నువ్వు హృదయపూర్వకంగానే ఏడ్చావు, కాదనడం లేదు. మన పూర్వులు బాగా ఆలోచించే ముసలివాళ్లైనా ఆడవాళ్ల మీద కొంతైనా బంగారం ఉండాలన్నారు. దానికోసమైనా తల్లిని బాగా చూసుకుంటారని, ఏడుపు రాకున్నా ఏడ్చినట్లయినా చేస్తారని వాళ్ళ ఉద్దేశం. ఈ చరిత్రలన్నీ ఎందుకు గాని ఈ విషయాన్ని సాగదీయకుండా ఏం చేద్దామో చెప్పండి అన్నాడు రామరెడ్డి. రాఘవ, నువ్వు చదువుకున్నోనివి, మీ బావ చదువుకున్నోడే. మాతోని చెప్పించుకోవాల్సిన అవసరం మీకు రావద్దు. ఏం చేద్దామో చెప్పు అన్నాడు వెంకటేశ్వరరావు. మా చెల్లెకు బావకు ఇంతకు ముందే చెప్పాను. పెద్ద మనుషుల ముందు ఇప్పుడూ చెబుతున్నాను. నా ఆర్థిక స్థితి బాగుంటే నేనే సొమ్ముల కోసం ఆశించేవాణ్ణే కాదు. ఇంత తతంగము జరిగేది కాదు.
నా పిల్లలు చిన్నవాళ్ళు, నాకు ఇదివరకే అప్పులున్నాయి. దానికి తోడు అమ్మ మరణంతో మరో 10,000 అప్పు పెరిగింది. ఇవన్నీ భరించడం నా వల్ల కాదు. ఇంకా ఏదో చెప్పబోతున్నాడు రాఘవ. మధ్యలోనే అందుకున్నాడు మధుసూదన్. అవన్నీ మాకనవసరం. నీకు కుప్పలుంటే మాకు ఇయ్యమనడం లేదు. మాకు చెందాల్సిన సొమ్ములను వదిలిపెట్టేదీ లేదు. దయచేసి నన్ను పూర్తి చేయనివ్వండి. పెద్ద మనుషులంతా జాగ్రత్తగా వినండి. సొమ్ముల కోసం గొడవ చేస్తున్న నా చెల్లెతో స్పష్టంగానే చెప్పాను. మరోసారి మీ అందరి ముందు చెబుతున్నాను. ఈ సొమ్ము గూర్చి మా చెల్లెం మాట్లాడకుండా ఉంటే నాకు తోచినోడికి అరతులమో తులమో ఇస్తానన్నాను. మా మధ్య సంబంధాలు శాశ్వతంగా ఉంటాయన్నాను. చెల్లిగా నా దగ్గరకు రావచ్చు, పోవచ్చు. పండగలకో పబ్బాలకో చీరో రవికో అందరిలా తీసుకుపోవచ్చు. అలా కాకుండా సొమ్ముల కోసం నా పరిస్థితి ఏం గమనించకుండా పట్టుబడితే మా మధ్య సంబంధాలు శాశ్వతంగా దూరం అవుతాయని చెప్పాను. ఇప్పుడు అదే చెప్తున్నాను. ఇప్పటికైనా మా చెల్లె నా మాట వింటే మంచిదే. ఈ విషయంలో మీరు చెప్పినట్టే వింటాను. కానీ మా చెల్లె ముఖం ఈ జీవితంలో చూడను. ఆమెకు నాతో సంబంధాలే కావాలో సొమ్ములే కావాలో అడగండి అన్నాడు రాఘవ. ఆ మాటలు విన్న పెద్ద మనుషుల హృదయాలు భారమయ్యాయి. కొద్ది క్షణాలెవ్వరూ మాట్లాడలేదు. కొండలరావు సరోజ దిక్కు ప్రశ్నార్థకంగా చూశాడు. అబ్బో, మా అన్న చిన్నోడా, కాలుకు పెడితే మెడకు, మెడకు పెడితే కాలుకు లంకె పెడతాడు. ఈయంతోని సంబంధాలుంటే నాకు చీరల మీద చీరలు పెడతాడు. ఇదివరకు పెట్టిన కొద్దా మా అమ్మా నాన్నలతోనే నాకు ఈ ఇంటితోని సంబంధం తీరిపోయింది. అయినే నా ముఖం చూస్తే చూడనియ్యి, లేకుంటే లేదు. ఆ సొమ్ములు మాత్రం ఖచ్చితంగా నాకు రావాల్సిందే. నేను చచ్చినా వదిలిపెట్టను. సరోజ మాటలు విని అందరూ నోళ్లు తెరిచారు. సొమ్ముల కోసం అన్నతో సంబంధాలను శాశ్వతంగా తెంచుకోవడానికి సిద్ధపడ్డ ఆమెను అందరూ ఆశ్చర్యంగా చూశారు. కొద్దిసేపు ఎవరి నోటి నుండి మాట రాలేదు. కాలమహిమ. అన్న అన్నే, చెల్లె చెల్లె, ఒకరిని మించి ఒకరు. నా తోడబుట్టింది కదా, సొమ్ముల్ని వదిలితే ఏం పోతుందని అన్న అనుకోడు. మా అన్నయ్యే కదా, ఎందుకు పట్టుబట్టాలని చెల్లె అనుకోదు. నగల కోసం ఒకరికొకరు శాశ్వతంగా దూరం కావడానికి కూడా వెనుకాడటం లేదు. ఇది ఈనాటి రక్త సంబంధం అన్నాడో పెద్ద మనిషి. అవును మరి, లోకమే అలా ఉంది. అన్న దగ్గరకు వస్తే చెల్లెలు కొరిగేదేంటి? పండక్కో పబ్బానికో చీర జాకెట్టు. ఒకేసారి సొమ్ములు 20-25 వేల రూపాయలు వస్తాయి. అలాంటప్పుడు అన్నతో సంబంధాలు ఉంటే ఏంది, లేకుంటే ఏంది సరోజకు? పైగా రాఘవ అంతగా ఉన్నవాడు కాదు. భవిష్యత్తులో సాయం ఏదైనా అందుతుందని ఆశించటానికి అన్నాడు మరో పెద్ద మనిషి. పాపం రాఘవ, ఇది భారతకాలం అనుకున్నట్టున్నాడు. ఇది ధర్మరాజుల కాలం కాదు, దుర్యోధనుల కాలం. నేను కావాలా, నా మొత్తం సైన్యం కావాలా అని కృష్ణుడు అడిగితే దుర్యోధనుడు కోరుకున్నదే ఇప్పుడు సరోజ కోరుకుంది అన్నాడు రాఘవ తరపు పెద్ద మనిషి. రాఘవేం చిన్నోడు కాదులేవోయ్. చెల్లెలేం కోరుకుంటుందో రాఘవకు తెలుసు. అందుకే ఈ మెలిక పెట్టాడు. ఈ సాకుతో చెల్లెలతో సంబంధాలు శాశ్వతంగా తెంపుకోవాలని ప్లాను. రాఘవ తేనె పూసిన కత్తిలాంటోడు అన్నాడు సరోజ తరపు పెద్ద మనిషి. ఇప్పుడు రామాయణాలు భారతాలు మనిషి గుణగణాల సంగతి ఎందుకు గాని అసలు విషయానికి వద్దాం. తవ్వుకుంటూ పోతే అన్నీ పెంకలే. ఇందులో ఎవ్వరూ తక్కువ వాళ్ళు కాదు అన్నాడు కొండలరావు. అవును, ఈ మాట కరెక్టు. ఇప్పుడేమంటావో చెప్పు రాఘవను ఉద్దేశించి అన్నాడు ఉప సర్పంచ్. అమ్మను అన్ని విధాలా చూసుకుంది నేను. ఈ 12 రోజుల కర్మ ఘనంగా చేయాలని నాతో విపరీతంగా ఖర్చు పెట్టించారు. ఒక్క పెద్ద కర్మ రోజే 5 ఏట్ల కోశాను. ఆ సొమ్ములమ్మి అప్పులు తీర్చొచ్చని శక్తికి మించి ఖర్చు చేశాను. ఇప్పుడు ఆ సొమ్ముల్ని చెల్లె తీసుకెళ్తానంటే ఎందుకు ఇస్తాను? అందులోంచి గురిగింజెత్తు బంగారం కూడా ఇవ్వను అన్నాడు ఖచ్చితంగా రాఘవ. నువ్విచ్చేదేంది? నాకు రావాల్సింది నేనే తీసుకుంటాను. నేను ఆడదాన్నైనంత మాత్రాన నా తల్లిదండ్రుల సొమ్ములో భాగం లేదా?
ఎక్కువ మాట్లాడితే ఆస్తిలో సగం రావాలని కోర్టుకెళ్తాను. సరోజ మాటలకంతా స్తబ్దులయ్యారు. నగల వ్యవహారం చిలికి చిలికి గాలివానైనట్టు ఆస్తుల వరకు వచ్చి వాళ్ళ మధ్య సంబంధాలను ఘోరాతి ఘోరంగా విధ్వంసం చేస్తుంటే ఏం చేయాలో వాళ్లకు తోచటం లేదు. రాఘవ ముందుకొచ్చి, మా చెల్లె రూల్స్ మాట్లాడుతుంది, ఇది కూడా ఒకందుకు మంచిదే. మా నాన్న ఆస్తిలో మా చెల్లెకు ఖచ్చితంగా భాగం ఉంది. అన్నీ మేమిద్దరము సమానంగా పంచుకుంటాం. అప్పులు కుప్పలు హక్కులు బాధ్యతలు అన్నీ. మా నాన్న మా చెల్లెలు పెళ్లి చేయటానికి చేసిన ఖర్చులు, ఇచ్చిన కట్నం, తర్వాత ఇచ్చిన కట్న కానికలు, ఆమె 3 పిల్లల కాన్పులు చేయటానికైన ఖర్చులు, ఆ పిల్లల పుట్టు వెంట్రుకలు వగైరాలకు ఇచ్చిన కానుకలు, మా ఇంటికి వచ్చినప్పుడు పెట్టిన బట్టలు అన్నీ లెక్క చేద్దాం. నా మీద పెట్టిన ఖర్చు లెక్క పెడదాం. చెల్లె పంచుకుందాం అంటుంది కాబట్టి అన్నదమ్ముల్లా పంచుకోవాలి. నేను నా తల్లిదండ్రులపై చేసిన ఖర్చు, ఆమె చేసిన ఖర్చు అన్నీ లెక్క పెట్టండి. ఎవరికి ఎక్కువ చెందితే వాళ్ళు తిరిగి ఇవ్వాలి. అప్పుడు నాకే ఆమె కొన్ని వేలు ఇవ్వాల్సి వస్తుంది. నాన్న ద్వారా నాకు వచ్చిన ఆస్తి 2 ఎకరాలు ఎప్పుడో అమ్ముడుపోయింది. మిగిలింది కూలడానికి సిద్ధంగా ఉన్న ఈ ఇల్లు. దయచేసి ఇవన్నీ లెక్కబెట్టి ఎవరు ఎవరికి తేల్తారో చెప్పండి అన్నాడు. నీకు ఉపాయాలు బాగున్నాయి. నాకు నాన్నబెట్టినవి లెక్క పెడతావా? కాన్పులు చేసింది కూడా లెక్కేనా? నువ్వు నాకు అన్నవు కావు. నీ పెండ్లాం మాటలు విని మారిపోయావు. ఆడబిడ్డ ఉసురు తగిలి సర్వనాశనమైపోతావు అంది సరోజ ముక్కు చీదుతూ. కమలేదో మాట్లాడబోతుంటే ఆగమన్నాడో పెద్ద మనిషి. సరోజ, అనవసరంగా నోరెందుకు పారేసుకుంటావు? మీ అన్న దాంట్లో తప్పే ఉంది? ఆడబిడ్డంటే ఆడబిడ్డలాగే ఉండాలి. పుట్టింటి సొమ్ము ఆశించడంలో తప్పు లేదు. కానీ సగం ఆస్తి కావాలనుకున్నప్పుడు అన్నీ సగం కావద్దా? అయినా నీకంటే మీ అన్నకు మీ నాన్న ఆస్తిలో ఏం ఎక్కువ వచ్చింది? ఏ ఆడపిల్లకైనా కట్నాలు కానుకలు ఇతర ఖర్చుల రూపంలో వాటా కంటే ఎక్కువే ముడుతుంది. చాలా కుటుంబాల్లో ఇలాగే జరుగుతుంది. హక్కులతో పాటు బాధ్యతల గురించి కూడా ఆలోచిస్తే మరీ మంచిది అన్నాడు. ఆ మాటలు విని ముఖం ముడుచుకుంది సరోజ. వాటికి జవాబులు లేవు ఆమె దగ్గర. అమ్మ మీది నగల కోసం ఇంత భాగవతమా? నేను కంట నీరు తీస్తే నీకు మంచిది కాదు. నువ్వు నాశనమైపోతావు. చేతులూపుతూ ఏడుస్తూ రాఘవను ఉద్దేశించింది సరోజ. చెల్లే, నాశనం నాశనం అని ఎన్నిసార్లు శాపాలు పెడతావు? మాటలకే బలం ఉంటే నేనెప్పుడో చచ్చిపోయేవాణ్ణి. నా చావును నువ్వెంత మనస్ఫూర్తిగా కోరుకుంటున్నావో నాకు తెలీదా? నేను అన్యాయం చేస్తే నాశనమే అవుతాను. నీ సొమ్ము తింటే పేరుకే లేకుండా పోతాను. నా నాశనం చూసి నువ్వు హాయిగా ఉందువు గాని అన్నాడు బాధపడుతూ రాఘవ. మెత్తటి మాటలతోనే ఇంత దూరం వచ్చింది. ఆమె చెల్లినట, ఈయన అన్నట. అన్న నాశనాన్ని కోరుకునేది చెల్లేనా? ఆడబిడ్డట ఆడబిడ్డ. నువ్వే సర్వనాశనమైపోతావు. పేరుకు లేకుండా పోతావు. నీ ఇంట్లో మన్నుబడ. ముసలామె చచ్చిపోయి 15 రోజులన్నా కాలేదు, ఇంట్లో ఇంకో పీనకెళ్ళాలని చూస్తున్నావా? పో, నీ శాపండ్లు నీ ఇంట్లో పెట్టుకోపో. కోపంగాని చేతులెత్తుతూ నేల జరిసింది కమల. సరోజ కమల ఇద్దరూ పోటీపడి ముక్కులు చీదుతూ ఏడవడం మొదలుపెట్టారు. వాళ్ళని చూసి ఆగుండ్రి అని గద్దరించినట్టని ఆడపుటకలు పాడుగాను. అటు తిట్టుడు బరోబరే, ఇంకో దిక్కు ఏడవడం. పిలిస్తే ఉరికొత్తాయి కళ్ళంట నీళ్లు అన్నాడు రామరెడ్డి. ఆ మాటలతో ఏడవటం ఆపారు వాళ్ళు. కొద్ది క్షణాలు ఎవ్వరూ మాట్లాడలేదు. పంచాయతీ పెద్దలు లేచి కొంత దూరం పోయి తమలో తాము మాట్లాడుకున్నారు. 5 నిమిషాల్లో తిరిగొచ్చి ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చున్నారు. అన్నా చెల్లెళ్ళిద్దరూ ఒకే ఆకును చదివారు. ఎవ్వరూ ఒక అడుగు వెనకేయడానికి ఒప్పుకోవడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య సంబంధాలకు మిమ్మల్నే చెప్పుకోవాలి. ఇదెంత డబ్బు కాలమైనా ఆ నగల కొరకు మీరింత దుర్మార్గంగా ప్రవర్తించడం అసహ్యంగా ఉంది. మాకు తోచింది న్యాయమో అన్యాయమో మేం చెప్తాం, మీరిద్దరూ వినాలి అన్నాడు వెంకటేశ్వరరావు. ఆ మాటలను ఖాతరు చేయకుండా,
తమకే సొమ్ములు కావాలన్నారు అన్నా చెల్లెళ్ళిద్దరూ. అయితే మమ్మల్ని పిలిచిందెందుకు, వెళ్ళిపోతాం అని కోపంగా లేచాడు ఉప సర్పంచ్. మిగతా వాళ్ళు అతన్ని కూర్చోబెట్టారు. ఇద్దరిని గద్దరించి పెద్ద మనుషులు చెప్పిన తీర్పుకు ఒప్పుకోవాలని అనిపించారు. నిజానికి తల్లి మీది నగలు ఎవరికి చెందుతాయన్న విషయంలో ఖచ్చితంగా బిడ్డలకో కొడుకులకో చెందుతాయన్న నియమం ఏమీ లేదు. ఆయా పరిస్థితులను బట్టి ఉంటుంది. కొందరు కూతురుకే ఇస్తున్నారన్న మాట నిజమే. కానీ సరోజ తల్లికి చేతగాని సమయంలో ఆమె బాధ్యతనేమాత్రం తీసుకోలేదు. ఆమె తీసుకున్నా తీసుకోకున్నా రాఘవ ఒప్పుకుంటే పంచాయితే లేదు. కానీ తనకు తాను సరిపెట్టుకునే మనస్తత్వం రాఘవకు లేదు. ఈ సొమ్ములు ఇద్దరి మధ్య శత్రుత్వాన్ని పెంచాయి. ప్రస్తుతం ఈ కథ చాలా కుటుంబాల్లో జరుగుతున్నదే. ప్రస్తుతానికి ఇవన్నీ వదిలిపెడదాం. ఉన్న సొమ్ములను చెరిసగం ఇచ్చేద్దాం. ఈ తీర్పు మీకు ఇష్టం లేకుంటే తన్నుకు చావండి, ఇంతకంటే చేసేదేమీ లేదు అని అందరి దిక్కు చూశాడు ఉప సర్పంచ్. ఆ మాటలకు చాలామంది ముఖాల్లో ఆమోదముద్ర కనపడింది అతనికి. తీర్పు బాగానే ఉంది, అలాగే చెయ్యాలి అక్కడున్న వాళ్ళు తలో రకంగా అన్నారు. అయిష్టంగానే గొణుక్కుంటూనే సరోజ, రాఘవ దానికి ఒప్పుకున్నారు. చెర్లో బర్రెందోలి కొమ్ములకు బేరం చేసినట్టుంది వ్యవహారం. ఇంతకీ ఆ నగలేవి అన్నాడు పెద్ద మనిషి. సందుగలో ఉన్నాయి, తీసుకురండి తాళపు చెవినుంచుకున్న కులపెద్ద దిక్కు చూస్తూ అన్నాడు రాఘవ. ఆ పెద్ద మనిషి రాఘవ లోపలికెళ్ళి నగలు తీసుకొచ్చి ఉపసర్పంచ్ చేతిలో పెట్టాడు. అక్కడే ఉన్న కంసాలి ఆనందయ్య చేతిలో ఆ నగలుంచి, నగలను 2 భాగాలు చెయ్యాలి, మొత్తం ఎంత అవుతాయో చెప్పు, ఏ ఒక్కరైనా మొత్తం ఉంచుకోదలుచుకుంటే సగం డబ్బులు రెండో వ్యక్తికిస్తే సరిపోతుంది అన్నాడు అతను. ఆనందయ్య వాటిని అటు తిప్పి ఇటు తిప్పి చూశాడు. జేబులోంచి కళ్ళజోడు తీసి పెట్టుకుని పరీక్షగా చూశాడు. చేతి మీద రాసుకుని చూశాడు. జేబులోంచి ఆకురాయి తీసి రాకి చూశాడు. అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. కొద్ది నిమిషాలు పరీక్షించి వాటిని కింద పడేశాడు. ఆహాహా అంటూ బిగ్గరగా నవ్వాడు. కొద్దిసేపటికి నవ్వు ఆపుకొని, ఒత్తబొక్కలకు కొండ్రిగాడు ఆశపడ్డట్టుంది, ఇవి అసలు బంగారు నగలు కావు, నకిలీవి అన్నాడు. ఆ మాటలు విని అందరూ లేచి నిల్చున్నారు. ఆశ్చర్యచకితులై ఆ నగలను చూస్తూ ఉన్నారు. కమల, సరోజ శోకాలు మొదలెట్టారు. మధుసూదన్ రాఘవ దిక్కు కోపంగా చూస్తున్నాడు. ఇది ఎలా జరిగిందో అర్థం కాక రాఘవ బిత్తరపోయి చూస్తున్నాడు. నాకు ఇయ్యాల్సి వస్తుందని అమ్మ మీది బంగారం అమ్ముకుని నకిలీ నగలు చేయించి పెట్టిండు అన్న. నీవింట్ల పీనిగల్లా ఇంత అన్యాయం ఉంటుందా? ఏడుస్తూనే శపిస్తుంది సరోజ. ఏడాది కింద నువ్వే అమ్మను మీ ఇంటికి తీసుకుపోయి 2 రోజులు ఉంచుకున్నావు. నువ్వే వాటిని మార్చినావు. ఏం ఎరగనట్టు దొంగేడుపులు ఏడుస్తున్నావు, ఏడుస్తూనే అంది కమల. ఆడవాళ్ళు ఒకరి మీదొకరు మీద మనుబడా దుబ్బుబడా అంటూ తిట్టుకుంటున్నారు. చేతులెత్తి శపించుకుంటున్నారు. తిట్లతో శాపనార్థాలతో పావుగంట సేపు ఎవరేం మాట్లాడింది అర్థం కాలేదు. అప్పుడు రంగప్రవేశం చేశాడు రాఘవ మేనమామ చంద్రయ్య. అందరినీ కూర్చోమన్నాడు. మా అక్క మీది నగ అమ్మింది నేను. వాటి స్థానంలో అలాంటివే గిల్టు నగలు చేయించి పెట్టింది నేనే. అవి ఏర్పడకుండా ఉండడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. అతి మామూలుగా నెమ్మదిగా అన్నాడు చంద్రయ్య. మా అమ్మని ఇలా మోసం చేస్తావా? ఆ డబ్బు కక్కు అంది సరోజ. నువ్వేం మనిషివి, మీ అక్కను మోసం చేస్తావా అంది కమల. మేనమామ దిక్కు ఉరివి చూస్తున్నాడు రాఘవ. అతన్ని రకరకాలుగా అంటున్నారు అక్కడున్నవాళ్ళు. అయినా చంద్రయ్య ముఖంలో ఏ మార్పు లేదు. అందరి దిక్కు చూస్తూ మెల్లగా అన్నాడు చంద్రయ్య. 5 ఏళ్ల క్రితం అనుకుంటాను రాఘవ తీసుకెళ్ళమంటే మా అక్కను మా ఇంటికి తీసుకెళ్ళాను. అక్కడ ఆమె మరింత జబ్బు పడింది. విపరీతమైన కడుపు నొప్పి. దవాఖానలో చేర్చాల్సిన అవసరం ఏర్పడింది.
ఈ విషయాన్ని తెలుపుతూ రాఘవకు లేఖ రాశాను. తనకు వీలు కాదని నన్నే చూసుకోమని ఉత్తరం రాశాడు. డాక్టరు ఆపరేషన్ చేయందే బతకదన్నాడు. రాఘవకి ఈ విషయం తెలుపుతూ ఉత్తరం రాస్తే జవాబు లేదు. ఆలస్యం చేస్తే అక్క బతకదు. ఆమెను అడిగి నగలమ్మి ఆపరేషన్ చేయించాను. నగలమ్మగా వచ్చిన డబ్బు 16,000. 14,000 వరకు హాస్పిటల్లోనే ఖర్చయ్యాయి. మిగతా 2,000తో అక్కకు బట్టలు అవి కొన్నాను. 4 నెలలకు పైగా నా ఖర్చుతోనే అక్కను చూసుకున్నాను. రాఘవకు పని తీరకే రాలేదో, వస్తే అమ్మ అనారోగ్యానికి డబ్బు ఇవ్వాల్సి వస్తుందనుకున్నాడో మా ఇంటి దిక్కే రాలేదు. లేకుంటే నేనే అన్ని ఖర్చులు పెట్టుకుంటాననుకున్నాడో. మా అక్కకు జబ్బు చేస్తే నేను ఖర్చు చేయకూడదని కాదు, కానీ నాకు ఆ శక్తి లేదు. అందుకే ఆ నగలు అమ్మాల్సి వచ్చింది. మా అక్క బాగై నేను ఇంట్లో వదిలిపెట్టిన తర్వాత కూడా రాఘవ తల్లి ఆరోగ్యం గురించి ఒక్క మాట అడగలేదు. అడిగితే డబ్బు ఇవ్వాల్సి వస్తుందని కాబోలు. ఆమెను అక్కడ వదిలిపెట్టి నేను మా ఊరికి వెళ్ళాను అని తల వంచుకున్నాడు. మరి నకిలీ నగలెందుకు పెట్టినట్టు అన్నాడు ఒకతను. ఎంతోమంది జీవితాలను చూస్తున్న నాకు ఇలాంటి పరిస్థితి వస్తుందని తెలుసు. ఆ నగలే లేకుంటే సరోజ పుట్టింటికి వచ్చినప్పుడల్లా తల్లికి అరటిపళ్ళు తీపి పదార్థాలు లాంటివి తెచ్చేదా? దగ్గర కూర్చుని ఆప్యాయంగా మాట్లాడుతూ తినిపించేదా? ఆ నగలే లేకుంటే రాఘవ తల్లి కర్మను అంత ఘనంగా చేసేవాడా? ఇంకా ఇంకా కమల ఎన్నో పనులు ఆ నగలు చేయించాయి. అవి నకిలీ నగలని ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పవద్దని మా అక్కకు చెప్పాను. ఆమె ఆ రహస్యాన్ని అలాగే కాపాడింది. అక్కడున్న వాళ్ళంతా చంద్రయ్య మాటలను స్థాణువులై వింటున్నారు. రాఘవ సరోజ ముఖాల్లో కత్తివేటుకు నెత్తురు చుక్కలేదు. వాళ్ళ హృదయాలు కళాపెళా కాగుతున్నాయి. అంతరంగాలను బయటకు లాగి మానవ సంబంధాలను తుత్తునీయలు చేసిన ఆ సొమ్ములు మనుషులను చూస్తూ వికటాట్టహాసం చేస్తున్నట్టున్నాయి. అవి అక్కడున్న పెద్ద మనుషులకు మాత్రం కాలకూట గరళాన్ని కడుపులో దాచుకున్న విషం కక్కే భుజంగాల్లా కనబడుతున్నాయి. కథ పేరు అమ్మమీది సొమ్ములు. రచించిన వారు కాలువ మల్లయ్య గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇటువంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.